రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మార్గంలో పయనిస్తేనే విజయం సాధ్యమా? విజయ్ కూడా పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకోవాలా? రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే సీఎం అయిపోవాలంటే సాధ్యం కాదా? పవర్ స్టార్ నుంచి దళపతి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే విజయం సాధించడం ఎంత పెద్ద ఫిల్మ్ స్టార్ కైనా సాధ్యం కాని పరిస్థితులు ఇప్పటికీ సమాజంలో ఉన్నాయి. ప్రజల్లోనూ రాజకీయ అవగాహన బాగా పెరిగింది. ఎదురు దెబ్బలు తిన్నా కొన్నాళ్లు పాలిటిక్స్ లో ఉంటూ సేవ చేస్తేనే అది సాధ్యమని ఇటీవల సంఘటనలు నిరూపిస్తున్నాయి. దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణే ఉదాహరణ. ఎన్నో డక్కీ మొక్కిలు తిన్నాకే పవన్ ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకునిగా మారారు. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకుముందు వేరే పార్టీలకు మద్దతిస్తూ క్యాడర్ ను కాపాడుకుంటూ 2024లో ఘన విజయం సాధించారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ఓడిపోయిన ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులు కేవలం సీఎం కావాలనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కోరుకున్నది దొరక్కపోవడంతో తాము స్థాపించిన పార్టీలను పెద్ద పార్టీలో విలీనం చేయటము లేకపోతే రాజకీయాలకు దూరంగా వెళ్లిపోవడము చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీని నడుపుతూ ఇప్పుడు విజయం అందుకున్నారు. జనసేన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ తో అదరగొట్టిందంటే దాని వెనుక ఉన్నది పవన్ కళ్యాణ్ పట్టుదలే. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన ఆయన 2024లో ఒక్క స్థానంలోనే పోటీ చేసి 70,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ లాంటి పట్టుదలే విజయ్ కు కూడా ఉంటేనే విజయం సాధ్యం తప్ప ఏదో పార్టీ పెట్టాను తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి వెంటనే సీఎం అయిపోవాలంటే కుదరని పరిస్థితి. తమకున్న స్టార్డమ్ ను పక్కన పెట్టి జనంతో మమేకమైతేనే ప్రజలు విశ్వసించి తర్వాతైనా ఓటేస్తారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలి. 2014లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ విజయం అందుకోవడానికి 10 ఏళ్లు కష్టపడాల్సి వచ్చింది. అంతటి ఓపిక పట్టుదల విజయ్ కు కూడా ఉన్నాయా? ఉంటేనే విజయం, లేకపోతే కష్టం. విజయ్ కు 50 ఏళ్లే కాబట్టి ఆ ఓపికను అలవర్చుకుంటే విజయ్ కు విజయం తథ్యం. రజనీకాంత్ పార్టీ పెడతానని 15 సంవత్సరాల బట్టి తిరిగి ఆఖరి రోజు మానేశారు. అయితే ఎలాగుంటాయంటే ఒక ఫిల్మ్ స్టార్ పార్టీ పెడతాను అంటే అది ఎంత రిసెప్షన్ ఉంటుంది తమిళనాడులో, ఇంకో చోట, ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం. ఎక్కడైనా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మేజర్ సక్సెస్ అవ్వారు. తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు మార్క్ చేసుకున్నారు పాలిటిక్స్లో. పవన్ కళ్యాణ్ కొంచెం సక్సెస్ఫుల్గా మొదలుకు వచ్చారు. సో దీంట్లో ఆటోమేటిక్గా ఒక ఫిల్మ్ స్టార్ దిగాడు, ఆయనకు పాపులారిటీ ఉన్నది, 1,00,000 జనం వస్తున్నారు అంటే అది పాలిటిక్స్గా ట్రాన్స్లేట్ అవడానికి కొన్ని కండిషన్లు ఉండాలి. పార్టీ ఎలక్షన్లో దింపాక ఒక పాపులర్ స్టార్ ఎలక్షన్ ఓడిపోయాం రాలేదని తగ్గిపోతే మాత్రం ఆ దాంట్లో అయిపోతాయి. సస్టైన్ చేసి ఉండగలరా? రాజకీయాల్లో రాణించాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకోవాలి. లేకపోతే రజనీకాంత్ లా మిగిలిపోవాల్సి వస్తుంది. కేవలం వయసు అయిపోవటం, సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం బాగోలేక రాజకీయాల్లోకి రావాలనుకున్న చిరకాల నిర్ణయాన్ని శాశ్వతంగా వాయిదా వేసుకున్నారు రజనీకాంత్. అమితాబ్, గోవింద లాంటి వారికి రాజకీయాల్లో రాణించాలని ఉన్న పార్టీ పెట్టేంత సాహసం చేయలేకపోయారు. ఉన్న పార్టీలో ఎమడలేక మళ్లీ సినీ ఫీల్డ్ లోకి వెళ్లిపోయారు. ఖచ్చితమైన రాజకీయ అభిప్రాయాలు లేకపోవడంతో ఉపేంద్ర కూడా కర్ణాటకలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీని స్థాపించిన ఉపేంద్ర పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు. కఠినంగా ఉన్న ఏదో ఒక నిర్ణయం తీసుకోవడాన్ని జనం స్వాగతిస్తారు తప్ప వాయిదాలు, సాకులను ఏ మాత్రం ఇష్టపడటం లేదు.